ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఆదిపూజ్య మహాగణాధిపతి అనుకుంటాం. మనకు సంవత్సర వర్షాకాలం ప్రారంభం కాగానే గణపతి స్వామిని గుర్తొస్తుంటారు. భారతదేశం అంతను కూడా ఆధ్యాత్మికతమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ ఉంటే భాగ్యనగరం అంతను కూడా మరో కోణంలో చూస్తూ ఉంటాం. భాగ్యనగరం అనగానే సిరులు కురిపించేటువంటి బాలాపూర్ అనగానే బొడ్రాయి దగ్గర ఉండబడినటువంటి మహాగణనాథుడి యొక్క మండపం అందరికీ గుర్తొస్తూ ఉంటుంది. 44 వసంతాలు పూర్తి చేసుకొని 45వ వసంతంలోకి ఈ యొక్క మండపము నిర్విరామంగా అద్భుతమైనటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ జరుగుతూ ఈ యొక్క మండపము దినదిన అభివృద్ధి జరగడం జరిగింది. అదే కాకుండా 1994లో లడ్డు వేలంపాట మొదలైపోయి 30 వసంతాలు నిర్విరామంగా ఆటంకం లేకుండా, అంటే భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు చాలా ప్రాంతాల్లో తారాస్థాయికి వెళ్ళాయి. రియల్ ఎస్టేట్ పడిపోగానే అక్కడ కనుమరుగైన పరిస్థితి ఉంటుంది. కానీ భక్తులు ఉన్నంత వరకు బాలాపూర్ యొక్క లడ్డు భారతదేశానికి ఒక బంగారు లడ్డు అనేటువంటి వేదికైన చరిత్ర కలిగినటువంటి స్థలంలో మనం ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకమైన విశిష్టత ఏమిటయ్యా అంటే, గ్రామంలో బొడ్రాయి అనేటువంటి దేవత గ్రామంలో నిత్యము అనేక యజ్ఞాలు, యాగాలు, పూజా కార్యక్రమాలు చేయడము. ఈ యొక్క మండపం యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే, ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు అనేటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి కళాకారుడు సెట్టింగ్ వేయడంలో తనకు తనే సరిసాటి అని చెప్పుకోవచ్చు. గత సంవత్సరంలో ఇంద్రకిలాద్రిదేవి అమ్మవారి యొక్క నమూనాను ఏర్పాటు చేయడము, అంతకు ముందుగా అనేక శివాలయాలు, అనేక మండపాలను ఏర్పాట్లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ భక్తి తత్వంలోకి రాగానే నిజమైనటువంటి రాతితో శిల్పంతో తయారైన దేవాలయాన్ని నిర్మించారా ఈ ఉత్సవ సమితి సభ్యులు అన్నట్టుగా ఉంటుంది. ఈ సంవత్సరము 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ అయినటువంటి విషయము మన అందరికీ తెలిసినటువంటిదే. మన భారతదేశం యొక్క కీర్తి, ఖ్యాతి ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా ఎక్కడ చూసినా రామ 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 అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన బాలాపూర్ వాసులు, మన బాలాపూర్ ఉత్సవ సమితి వారందరూ కూడా చాలా ఖర్చుతో, శ్రమతో, చాలా వ్యయ ప్రయాసాలు వచ్చి సుధాకర్ రెడ్డి గారి చేత ఈ సంవత్సరం ఎట్టైనా కూడా అక్కడ అయోధ్యకు వెళ్ళలేనటువంటి అందరి భక్తుల కోసం అలాంటి నమూనాను చూపించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఎన్నో రోజులుగా కృషి చేసి ఈ యొక్క మండప నిర్వహణ చేయడం జరుగుతుంది. కనుక 90% ఇక్కడ మనం గమనించవచ్చు. 90% పనులు ఇక్కడ కంప్లీట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. వినాయక చవితి శనివారం కల్లా ఈ యొక్క మండపము సర్వాంగ సుందరంగా మారిపోతుంది అని చెప్పి మనం గమనించాలి. 50 మంది టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, శాటిలైట్లో ఉండబడినట్టు చూస్తున్నటువంటి భక్తులకు, మన భాగ్యనగరమే కాకుండా మన భారతదేశమే కాకుండా 190 దేశాలలో ఉండబడినటువంటి భగవద్బంధువులకి అందరికీ కూడా ముందస్తుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. అయోధ్య వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా మన భాగ్యనగరంలో ఉండబడినటువంటి బాలాపూర్ మండపాన్ని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ సంపూర్ణమైనటువంటి అయోధ్య రామ్లల్లా విగ్రహాన్ని దర్శించుకున్న అనుభూతి కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక మనకు ఈ వినాయక నవరాత్రులు 7వ తారీఖున సాయంత్రం 6 గంటలకు గణపతి పూజ ప్రారంభం అయిపోయి ఆ సాయం సంధ్యాకాలం నుంచి 11 రోజులు సూర్యోదయంలో ప్రతిరోజు గణపతి స్వామివారికి సుప్రభాత సేవ, అర్చనలు, విశేష అలంకారాలు, అనేక నైవేద్యాలు ఏర్పాటు చేస్తూ ఉదయము సాయం సంధ్యాకాల సమయంలో ప్రత్యేకంగా గ్రామంలో కమిటీ సభ్యులందరూ కలిసి సమిష్టిగా పూజలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయినా తదనంతరము రాత్రి విశేష మంగళహారతి ఉంటుంది గణపతి స్వామికి. అంటే మనకు బెంగళూరు, ముంబై ప్రాంతాలలో గణపతి దేవాలయాల్లో, అనేక దేవాలయాల్లో ఎలాంటి హారతి, మంగళ నీరాజనాలు ఉంటాయో బాలాపూర్ మండపంలో హారతి అనేటువంటి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయినా తదనంతరము గ్రామ సభ్యులం అందరము కలిపి కూర్చొని విశేష సంకీర్తన, భక్తితో కూడుకున్న సంకీర్తన కార్యక్రమాలు స్వామివారిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదాలలో అనేక రకాలుగా భక్తిని ఒక్కొక్కరికి ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నట్టుగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు జరిపినను సాయం సంధ్య నిశారాత్రి వచ్చేంత వరకు కూడా భక్తి శ్రద్ధలతో భగవంతుని అనేక కీర్తనలతో తండ్రి నువ్వు అంతటి వాడవు, తండ్రి నువ్వు ఇంతటి వాడవు, ఈ ఆది పూజ్యుడవు, శివపుత్రుడవు అనే అనేక రకాలమైన గాన గాంధర్వుల చేత భజన కార్యక్రమం అందరికీ ఆకట్టుకుంటుందని చెప్పి కూడా మనం గమనించాలి. కనుక వీలైతే అందరము సాయం సంధ్యాకాల తదనంతరంలో హారతిలో పాల్గొందాం, భజనలో పాల్గొందాం. అలాగా 10 రోజులు రాత్రులు పూజ చేసుకొని 11వ రోజు బ్రహ్మముహూర్త సమయంలో
స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేసి మంగళ నీరాజనాలు మంత్రపుష్పములు ఏర్పాటు చేసుకొని గ్రామ సభ్యుల సమక్షంలో ఉత్సవ సమితి యొక్క సారథ్యంలో స్వామివారు ఎక్కడా లేనటువంటి విధంగా అన్ని ప్రాంతాల్లో మండపం నుంచి డైరెక్ట్గా సాగర తీరం వైపు స్వామివారు బయలుదేరి వెళ్తూ ఉంటారు. కానీ మన బాలాపూర్లో మాత్రమే స్వామివారు అయ్యా మీరు నన్ను సాధారణంగా ఆహ్వానం చేశారు, ఒక గ్రామ పరిక్రమణ అనేటువంటి కార్యక్రమం అనేది ఉంటుంది. గ్రామం చుట్టూ వెళ్తూ నాయనా నన్ను మీరు చల్లగా చూశారు, ఈ గ్రామాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ యొక్క సప్తనదులను సంపూర్ణంగా కాపాడే బాధ్యత నాది అని చెప్పి గ్రామ పరిక్రమణలో వెళ్ళి ఆశీర్వదించి సంపూర్ణంగా వెళ్ళడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కానీ ఎక్కడా లేనటువంటి విధంగా కని విని ఎరుగని రీతిలో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అదే కాకుండా భాగ్యనగరం అంతా ఒకవైపు ఉంటే బాలాపూర్ అనేటువంటిది లడ్డు అనేది ఒకవైపు ఉంటుంది. 1994లో మొదలైనటువంటి ఆ లడ్డు విజయ పరంపర్య సామాన్య భక్తులు కొన్నారు, వ్యవసాయవేత్తలు కొన్నారు, రాజకీయవేత్తలు కొన్నారు. అనేక మంది ఆ లడ్డు వేలంపాటులో పాల్గొని అదృష్టాన్ని పరీక్షించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే చిన్న స్థాయి నుంచి తారాస్థాయి వరకు, నేషనల్ స్థాయి వరకు వెళ్ళినటువంటి చాలామంది ఉన్నారు. 1994లో కొలన్ మోహన్ రెడ్డి గారు 450 రూపాయలతో ప్రారంభించి గత సంవత్సరము కొన్నటువంటి వారందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో, రాజకీయాల్లో అనేకమైనటువంటి విజయాలు వారు సొంతమయ్యాయని చెప్పి గమనించాలి. గత కొద్ది కాలంలో మన తీగల కృష్ణారెడ్డి గారిని ఒక రాజకీయ ధురంధరుడు కాలం కలిసిరాని కార్యక్రమం చేత ఓడిపోయిన సందర్భాలలో స్వామివారు ఆశీస్సులు పొందిన తర్వాత తిరిగి రాజ్యాధికారాన్ని సంపాదించారు అనేటువంటిది కూడా మనం గుర్తు పెట్టుకోగలగాలి. రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సంపూర్ణ అనేక మంది రాజకీయ ధురంధరులు వచ్చి స్వామివారి యొక్క ప్రసాదం కోసం బారులు తిరుగుతూ ఉంటారు. కనుక ఈ సంవత్సరము ఆ భక్తుడు ఎవరా అని చెప్పి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మన తెలుగు ఉభయ రెండు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి 12 కోట్ల మంది ఆ అదృష్టవంతుడి కోసం చూడడం జరుగుతుంది. కనుక మనం కూడా చూద్దాం, మనమందరము కూడా గణపతి స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, దర్శిద్దాం. స్వామివారి యొక్క చేతిలో లడ్డును దర్శించుకుందాం, తదనంతరం ప్రసాదం స్వీకరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. For more videos like this, subscribe Big TV channel.